నమస్కారం వీవర్స్. ఆలయాల్లో వేద స్నానగుండం ఉండేదెందుకు? అపరిశుభ్రంగా దేవాలయంలోకి ప్రవేశించకుండా ఉండేందుకు నిర్మించారు. ఉత్సవాల సందర్భాలలో దేవతా విగ్రహాల చక్రస్నానము వలన పుష్కరిణి మంత్ర ప్రభావం చెందుతుంది. యోగులు, సిద్ధులు స్నానమాచరించిన తర్వాత పుష్కరిణిలో 7 మునకలు వేసి తొలుత వీపు, ఆపై ముఖము, తల వరుసగా తుడుచుకోవాలి. ఒడ్డుకు వచ్చి విభూతి, కుంకుమ ధరించి దైవ దర్శనం చేసుకోవాలి. సామాన్యులు కూడా ఈ విధంగా చేయటం వల్ల స్వామి కృప కలుగుతుంది. జై సాయిరామ్.